మంచిది. మనం గత కొంతకాలం నుంచి పరలోక ప్రార్థనలోని విషయాలను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. అనేక అంశాలను నేర్చుకుంటూ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల ద్వారా హెచ్చరింపబడుతూ సరిచేయబడుతూ అందులో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసుకుంటూ ఆయన మార్గంలో నడవడానికి, ఆత్మీయతలో ఎదగడానికి, ఆయన రాకడకు సిద్ధపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పరలోక ప్రార్థనలో చాలా అద్భుతమైన మర్మాలు, లేకపోతే మన జీవితాలను మార్చడానికి, మన హృదయాలను మార్చడానికి, సరిచేయడానికి దేవుడు లేకపోతే క్రీస్తు వారు ఈ ప్రార్థనను శిష్యులకు నేర్పించినట్టుగాను, ఆ వాక్యం ద్వారా లేకపోతే శిష్యులకు నేర్పిస్తూ మనతో కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదండి. పరలోక ప్రార్థనలో మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. దీనిని రెండు భాగాలుగా చేసుకొని మనము డివైడ్ చేసుకొని మొదటి అంశము, రెండవ అంశముగా అనేక విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశాం. రుణము అంటే ఏమిటి, రుణము మనం ఎవరికి ఉన్నాము, ఈ రుణం ఏ విధంగా తీర్చబడింది, తర్వాత తిరిగి మనం ఎవరికి మళ్ళీ రుణస్థులముగా మారాము, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ విషయాలు దేవుడు ఖచ్చితంగా సూటిగా మనతో మాట్లాడాడు. అయితే ఇదే అంశాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే అందులో చాలా అద్భుతమైన విషయాలు దాచబడ్డాయి. క్షమాపణకు దేవుడు ఎంతో ప్రముఖమైన స్థానాన్ని ఇస్తాడు క్రైస్తవ జీవితంలో. చాలా ముఖ్యమైన అంశం అది. క్రీస్తు వారి ఉద్దేశ ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము క్షమాపణ అన్నది ఆయన టాప్ ప్రయారిటీలో ఉంది కదా. ప్రేమ, క్షమాపణ ఈ రెండు ఆయన లక్షణాలు కదండి. ఈ రెండిటికి దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు కాబట్టి ఇవే లక్షణాలను తన బిడ్డల జీవితంలో కూడా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇవి మాత్రమే ఒక వ్యక్తిని పరలోకానికి చేర్చగలవు, మరి వేరేది ఏది కాదు. అందుకనే క్షమాపణకు ఎక్కడ చూసినా మీకు ఆ విషయం కనపడుతుంది. బైబిల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే క్షమాపణ అనేది ఎంత అద్భుతమైన దాచబడిన ఒక లక్షణం. అది దేవునిలో లేకపోతే వాక్యములో దాచబడిన ఒక లక్షణం. దానిని తవ్వితే కానీ మనకు అర్థం కాదు, దాని వెనక ఉన్న ఆ క్షమాపణ ఏంటో మనకు అర్థం కాదు. సో ఆ విషయాలనే మరొకసారి మనము కొన్ని వచనాల ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు సహజంగా సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో చూస్తాం, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అనే మాట చూస్తాం కదా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటే ఈ మాటను అర్థం చేసుకుంటే గర్వము ముందుగా వస్తుంది, దాని వెనక నాశనం వస్తుంది అనే కదా. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి నశించిపోవడానికి ముందు ఆ వ్యక్తిలో కనిపించే లక్షణము గర్వము, దాని తర్వాత నాశనం వస్తుంది కదా. ఆ వ్యక్తి నశించిపోతాడంటే అర్థం ఏంటంటే దేవుని చిత్తములో నుంచి తొలగిపోతాడు, దేవుని ప్రణాళికలో నుంచి తొలగిపోతాడు. నిత్య నరకానికి తనంతకు తానుగా వెళ్ళే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి పదాన్ని, దేవుని లక్షణాలను మనం అర్థం చేసుకున్నప్పుడు నాకు అనిపించిన ఒక విషయము, ప్రేమకు ముందుగా క్షమాపణ నడుస్తుంది కదండి. ప్రేమకు ముందుగా క్షమాపణ నడుస్తుంది. క్షమాపణ, ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి అని అంటే ముందుగా ఆ వ్యక్తిని క్షమించగలిగిన స్థితిలో మనం ఉండగలగాలి. సపోజ్ క్రీస్తు వారినే తీసుకుందాం. మనల్ని ప్రేమించాడు ఆయన, లోకమును ఆయన ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించడానికంటే ముందుగా ఒక పని జరిగింది కదా. ఆయన మనల్ని ప్రేమించడానికంటే ముందుగా ఒక పని జరిగింది. అది ఏంటిది? ఆయన మనల్ని మొదటగా క్షమించాడు కదా. ఆయన మనల్ని క్షమించి తర్వాత ప్రేమించాడు. ఎందుకు? మనం ఎవరమో ఆయనకు తెలుసు. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని ఒకసారి ఆలోచన చేస్తే రక్షణ కార్యము అనే విషయము ఒక అర్థమవుతుంది. సో ఈ రక్షణ కార్యము జరగాలి అని అంటే ఆదాము ద్వారా సంక్రమించిన పాపం అనేది ఒకటి ఉంది. ప్రతి మనిషి కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. సో ఈ తప్పును క్షమించి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఆయన ఈ లోకం మనల్ని ప్రేమించాడు అని అంటే పోనీలే తప్పు చేశాడు, ఫస్ట్ క్షమించేద్దాం కదండి. క్షమాపణ అనేది ఆయన ప్రేమకు ముందుగా నడుస్తుంది.
నాశనానికి ముందు గర్వం ఎలా నడుస్తుందో, ఒక వ్యక్తి నశించిపోయే అవకాశము ఏ విధంగా ఉందో గర్వము కనిపించినప్పుడు, ఎగ్జాక్ట్గా దేవునికి ఉన్న లక్షణాలు అవి అపవాదికి ఉన్న లక్షణాలు అయితే, దేవునికి ఉన్న లక్షణాలు ఏంటంటే క్షమాపణ నడుస్తుంది ఆయన ప్రేమకు ముందుగా. అర్థం చేసుకోవడానికి మనము రోమీలకు రాసిన పత్రికల్లో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలను ఒకసారి చూస్తే, 6, 8, 10 వచనాల్లో మన స్థితి ఏంటో కనిపిస్తుంది. అక్కడ 6వ వచనంలో, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఇలా అన్ని చదువుకుంటూ వస్తే తర్వాత చదవండి. అక్కడ 6వ వచనంలో మనం ఏంటి అనే విషయం ఒకటి రాయబడింది. ఎవరము మనము? బలహీనులము. 8వ వచనంలో మనం ఇంకను పాపులమై ఉండగా అనే మాట రాయబడింది. బలహీనులము 6వ వచనంలో, మనము పాపులము 10వ వచనానికి వచ్చేసరికి మనము శత్రువులము అని రాయబడింది. మనము శత్రువులమై ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన మనల్ని క్షమించి, ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మన కొరకు చనిపోయాడు అనే మాటను చూస్తున్నాం. మనకు రక్షణ ఎలా వచ్చింది? ఏ స్థితిలో ఉన్నప్పుడు వచ్చింది? మనము బలహీనులము, శత్రువులము, పాపులము అయి ఉన్నప్పుడు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించాడంటే మన పాపపు స్థితిని ఆయన మొదటగా క్షమించాడు అని అర్థం కదా. ఆయన క్షమించి మనల్ని ప్రేమించి ఈ లోకంలోకి వచ్చి చనిపోయాడు, శిలువ మరణం పొందాడు కదండి. ఇది మనము ఇంటర్నల్గా దాచబడిన ఒక అద్భుతమైన లక్షణము. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షమాపణ. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలి అని అంటే డైరెక్ట్గా ప్రేమించలేవు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఏంటో మనకు తెలుసు. ఆ వ్యక్తి మన పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో మనకు తెలుసు. ఎంతగా మనల్ని దూషించాడో, అవమానించాడో మనకు తెలుసు. అయినప్పటికీ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆ వ్యక్తిని ప్రేమించాలి అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ప్రేమించాలి అని అంటే క్షమించాలి మొదటగా. ఆయన చేశాడు కాబట్టి నువ్వు నేను మనము ఖచ్చితంగా చేయాలి. వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్షమాపణ దేవుని ఉన్నతమైన లక్షణం. అది ఆ లక్షణాన్ని దేవుడు నీవు నేను మనము కూడా కలిగి ఉండాలి అని ఆయన ఖచ్చితంగా మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు కదా. ఆ మాట ఒకసారి మరి మత్తయి సువార్తలో ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 43 నుంచి 48 వచనాలను ఒకసారి చదివితే, అక్కడ 44వ వచనాన్ని చదువుతాను నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. కండిషన్ ఉంది అక్కడ. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. అర్థం చేసుకుందాం ఆ వచనాన్ని. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఉండునట్లు ప్రేమించండి. ప్రేమించకపోతే కుమారులుగా కుమార్తెలుగా ఉండలేరు కదా అనే కదా దాని అర్థం. నేను పరలోకపు తండ్రికి కుమారునిగా ఉండాలి, నేను పరలోకపు తండ్రికి కుమార్తెగా ఉండాలి అని అంటే మొదటగా నా శత్రువును నేను ప్రేమించాలి. ప్రేమించాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరు? శత్రువు. అంటే మనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేశాడు, అనేక రకాలుగా దూషించాడు, హింసించాడు, అవమానించాడు, నిందించాడు. శత్రువుగా ఆ వ్యక్తి మనకు ఉన్నాడు. అలాంటి పనులు చేసిన ఆ వ్యక్తిని నేను ఏ విధంగా ప్రేమిస్తానో ప్రేమించాలి. ప్రేమించాలి అని అంటే చేయాల్సిన పని క్షమించాలి మొదటగా కదండి. క్షమించకుండా నేను ప్రేమించాలి అని అంటే ఓకే పర్లేదులే, మర్చిపోయాను నేను ఆ విషయాలన్నీ, నువ్వు చేసిన పనులన్నీ నేను మర్చిపోయాను, అవన్నీ పట్టించుకోవద్దు ఇక అంటే అర్థం ఏంటి? నేను క్షమిస్తున్నాను, ఆ వ్యక్తిని నేను క్షమించాలి. క్షమిస్తేనే కుమారునిగా కుమార్తెగా ఉంటాము మనం. కండిషన్ ఉంది ఖచ్చితంగా. నువ్వు నీ దేవునికి కుమారునిగా ఉన్నావా, కుమార్తెగా ఉన్నావా? ఒకవేళ ఉన్నాను అని అనుకున్నట్లయితే, మనము ఆయన కుమారులము కుమార్తెలము అయి ఉన్నట్లయితే మొదటగా మన శత్రువును క్షమించి
ప్రేమించగలిగి ఉండాలి. మన శత్రువును ప్రేమించగలిగి ఉండాలి. మన శత్రువును క్షమించగలిగి ఉండాలి. కండిషన్ అది. అంత ఉన్నతమైన స్థానాన్ని ఆయన ఇస్తున్నాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని అని ఎలా చెప్పుకుంటున్నావు? ఈ లక్షణమే. అందుకని కిందికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మీ శత్రువులను మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి కదా. హింసించు వారి కొరకు ప్రార్థన చేయగలిగిన మనసు ఎప్పుడు వస్తుంది నీకు? క్షమించకుండా ఆయనని వారిని కదా. మనల్ని హింసించారు, కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. వేరే ఆప్షన్ లేదు క్రైస్తవులకి. ఎవరికి? కుమారునిగా ఉండాలి అని అనుకుంటే, దేవునికి కుమార్తెగా ఉండాలి అని అనుకుంటే వేరే ఆప్షన్ లేదు క్రైస్తవునికి, విశ్వాసికి. ప్రేమించాలి, క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. ఎవరిని? శత్రువుని. అందుకని ఆయన కిందికి వచ్చినప్పుడు 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుని మీదనో అనీతిమంతుని మీద వర్షం కురిపించుచున్నాడు. అంటే ఆయన లక్షణం ఏంటో చెబుతూ ఉన్నాడు. దేవుని లక్షణం ఏంటో చెబుతూ ఆయన మంచివారిని చెడ్డవారిని ఒకేలా చూస్తున్నాడు. మంచివారికి చెడ్డవారికి ఆయన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. వాతావరణం మన అందరికీ కూడా 24 గంటలు ఇస్తున్నాడు. కామన్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు వారికి ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఆయనలో ఈ పక్షపాతము లేనప్పుడు శత్రువులైనప్పటికీ చెడ్డవారైనప్పటికీ దేవుడు వారి మీద కనికరం చూపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. అలాంటి లక్షణాలు కలిగిన ఆ దేవునికి నువ్వు ఒకవేళ కుమారునిగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? కిందికి వచ్చినప్పుడు, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? క్వశ్చన్ మార్క్. మీకు ఫలము కలగాలి, ఫలం రావాలి కదా. విశ్వాసులకు, క్రైస్తవులకు ఫలం రావాలి. విశ్వాసులు ఫలించడానికి పిలువబడ్డాడు కదండి. ఆ ఫలము నిలిచి ఉండడానికి పిలువబడ్డాడు. ఈ ఫలము రావాలి అని అంటే నీకు ఎలా వస్తుంది ఫలము? నువ్వేం చేస్తున్నావు? నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తున్నావు, నిన్ను క్షమించేవారినే క్షమిస్తున్నావు, నిన్ను ఆదరించేవారిని, నిన్ను బలపరిచేవారిని, నిన్ను బాగుగా చూసుకునేవారిని, నిన్ను గొప్ప చేసేవారిని, నిన్ను హెచ్చించేవారిని, నిన్ను పొగిడేవారిని, నీతో ఎప్పుడు ఉండి నీ గురించి అద్భుతమైన విషయాలు, నీకు ఇంపైన మాటలు మాట్లాడేవారినే నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే నీకు ఫలం ఎలా వస్తుంది నీకు కదండి? క్వశ్చన్ మార్క్ రాయబడింది అక్కడ. ఖచ్చితంగా ఆయన రాయబడింది, ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల. వారినే ప్రేమిస్తే నీకు ఫలం అంటే ఫలము రాదు అని, నువ్వు చేస్తున్న గొప్ప విషయం ఏమి లేదు అని అందులో కదండి. నువ్వు గొప్ప విషయాలు ఏం చేయట్లా, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, నీకు మేలు చేస్తున్నాడు కాబట్టి నువ్వు మేలు చేస్తున్నావు. అంటే అందులో స్వార్థం అనేది ఒకటి ఉంది కదండి. ఈ విషయాలు ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ చివరి దినాలలో మనము మారు మనసు పొందాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి కదా. క్రీస్తు వారి యొక్క పరిచర్య సారాంశం అంతా అదే. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది. ఈ సమీపించిన ఈ పరలోక రాజ్యంలో నేను చేరాలి అని అంటే నాకు రావాల్సింది మారు మనస్సు. నేను ఇంతవరకు ఎలా ఉన్నాను అందరితో పాటు. అందుకని ఆయన అంటాడు, ప్రేమించి వారు ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేంటి? ఏం ఎక్కువ చేస్తున్నారు? ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి? ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరి గురించి మాట్లాడుతుంది ఈ వచనము. సుంకరుల గురించి, లేకపోతే లోకంలో ఉన్న వారి యొక్క లక్షణాల గురించి, వారి ప్రయారిటీ గురించి, వారి ప్రవర్తన గురించి రాయబడింది. అదేవిధంగా విశ్వాసుల గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏం చేస్తున్నారు? వారిని ప్రేమించిన వారిని వారు ప్రేమిస్తారు, వారు ఇష్టపడిన వారిని వారు ఇష్టపడతారు కదా. వారి క్షమించిన వారిని వారి గొప్ప చేసేవారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అంటున్నాడు ఆయన? లోకములో జరుగుతుంది. సుంకరులు చేసేవాళ్ళు, పాపులు చేసేవారు, అన్యులు చేసేవారు కదండి. మీరు కూడా వాళ్ళకే వందనాలు చేస్తున్నారు. ఇద్దరి లక్షణాల గురించి రాయబడింది. అంటే ఇప్పుడు మీకు ఏమి అధికంగా చేస్తున్నారు? మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే చేస్తున్నారు, మీరు అదే చేస్తున్నారు. మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఏముంది కదండి. ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట, క్షమాపణకు, ప్రేమకు ఆయన ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు. ఆయన అలా ఉన్నాడు కాబట్టి నువ్వు, నేను, మనము కూడా అలా ఉండాలి, ఉండి తీరాలి. అది అందులో ఆప్షన్స్ లేవు. పర్వాలేదు అనే విషయం లేదు.
కండిషన్ ఉంది. నువ్వు కుమారునిగా ఉండాలి అని అనుకుంటే, పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలి అని అంటే, కుమార్తెగా ఉండాలి అని అంటే నీ శత్రువును ప్రేమించాలి. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనను క్షమించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి. అలా చేయకపోతే నీకు ఫలం కలగదు. నువ్వేం ఎక్కువగా చేయట్లే, విశ్వాసి చేయవలసినట్టుగా చేయట్లేదు అని, క్రైస్తవునిగా జీవించవలసినట్టుగా జీవించట్లేదు అని దాని యొక్క అర్థం కదండి. మీ తండ్రి కిందకు వచ్చినప్పుడు మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. ఆయన ఎవరో మనము కూడా అలాగ ఉండాలి. ఆయన లక్షణాలు ఏంటో మనం కూడా ఆ లక్షణాలను కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. క్షమాపణ దేవుని దృష్టిలో ఉన్నతమైన లక్షణం. అది తప్పు చేస్తాం, తప్పు చేయని వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో కదండి. ఎవ్వరు లేడు, అందరు త్రోవ తప్పిన వాళ్ళే, అందరు తప్పిపోయిన వాళ్ళే. కానీ ఆ తప్పును ఒప్పుకున్నవాడు, క్షమాపణ అడిగేవారు, క్షమించి క్షమాపణ అడిగేవాడు దేవుని దృష్టిలో ఉన్నతమైన లక్షణము కలిగిన వాడు కదండి. ఫలించేవాడు ఎవరు అని అంటే తప్పు చేసుకున్నా సరి చేసుకునేవారు. ఆ విషయము ఒకసారి లేఖనాల ద్వారానే మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్తున్నాడు. ఆ ఉదాహరణను చూస్తే మనకు ఎంత దేవుని కనికరం ఏంటో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయం ఒకసారి చూస్తే, మత్తయి సువార్తలో 18వ అధ్యాయాన్ని 18వ అధ్యాయంలో 21 నుంచి నేను చదువుతాను. కొన్ని వచనాలు 21 నుంచి 35 వరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ రాయబడింది అక్కడ. మొత్తం చదవట్లేదు కానీ డైరెక్ట్గా దానిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 21 మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వచనాలు మీరు తర్వాత చదవండి. దాని యొక్క స్టోరీ ఎగ్జాంపుల్ను నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పేతురు వస్తాడు. పేతురు వచ్చి ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నాడు 21వ వచనంలో, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. నాకు వ్యతిరేకంగా నా సహోదరుడు తప్పు చేశాడు, అయితే నేను ఎన్ని మార్లు ఆయన తప్పు చేస్తూనే ఉన్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలా అంటే క్రీస్తు వారు అంటారు 7 సార్లు కాదు, 70 ఏళ్ళ మట్టుకు, 70 ఏళ్ళ మట్టుకు, 70 సంవత్సరాల మట్టుకు కదండి. 70 ఏళ్ళ మట్టుకు అంటే మనిషి జీవితకాలము 70 లేకపోతే 80 సంవత్సరాలు. అంటే జీవితకాలం అంతా కూడా ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా తప్పు చేస్తూ ఉన్నట్లయితే నువ్వు క్షమించాలి, వేరే ఆప్షన్ లేదు. క్షమిస్తూనే ఉండాలి ఆ వ్యక్తిని. 70 ఏళ్ళ వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి ఆ వ్యక్తిని అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్తాడు ఆయన. ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ చెప్తాడు. పరలోక రాజ్యం గురించి ఒక మాట రాయబడింది అక్కడ. పరలోక రాజ్యం ఎలా ఉంది? పరలోక రాజ్యం మనకు అర్థం అవ్వాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే అందులో రాయబడిన ఆ వచనం యొక్క భావం మనకు అర్థం అవ్వాలి. పరలోక రాజ్యాన్ని ఒక ఉదాహరణతో పోలుస్తూ, పరలోక రాజ్యము తన దాసుల వద్ద లెక్క చూచుకొను కోరిన రాజును పోలి ఉంది. పరలోక రాజ్యము దేనితో పోల్చబడింది? పరలోక రాజ్యము ఒక రాజుతో. ఈ రాజు ఎవరు అంట? లెక్క చూచుకున్న రాజు, లెక్క చూసుకోవడానికి వచ్చిన రాజు కదండి. లెక్క చూసుకోవడానికి క్రీస్తు వారు మళ్ళీ రాబోతున్నారు. లెక్క సరిచేయడానికి, ఖచ్చితంగా చూడడానికి ఆయన మళ్ళీ రాబోతున్నాడు. అలాగ మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది, అలాగ మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం ఉంటుంది, వేరే విధంగా ఉండదు. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే కిందికి వచ్చినప్పుడు ఆయన ఉదాహరణ చెబుతూ లెక్క చూసుకోవడానికి వచ్చాడు ఆ రాజు. తన దగ్గర పనిచేస్తున్న దాసులను పిలిచి ఒక వ్యక్తిని ఆ లెక్కలన్నీ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి చాలా ఎక్కువ అప్పు చేశాడు. తన రాజు దగ్గర చాలా డబ్బు తీసుకున్నాడు. ఎంత డబ్బు తీసుకున్నాడు అని అంటే 3600 తలాంతులు తీసుకున్నాడు. కింద మేము చూసినప్పుడు మీరు వచ్చిన 3600 తలాంతులు అప్పు తీసుకున్నాడు తన దగ్గర. తలాంతు అని అంటే క్షమించండి 10,000 తలాంతులు. 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు. ఒక తలాంతుకు
రూపాయలు అని ఫుట్ నోట్లో రాయబడింది కదా, 2 అని రాయబడింది దాని మీద. ఫుట్ నోట్లో ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు అని రాయబడింది. 10,000 తలాంతులు అప్పు తీసుకున్న ఆ వ్యక్తిని పిలిపించి, నువ్వు ఇలా తీసుకున్నావు, వెంటనే కట్టు, ఎలా కడతావో నాకు తెలియదు, నీ పిల్లలను నీ భార్యను ఏం చేస్తావో, అమ్ముతావో లేకపోతే ఏం చేసుకుంటావో నాకు తెలియదు, కానీ నువ్వు తీసుకున్నది అప్పుగా తీసుకున్నది నాకు వెంటనే చెల్లించమని ఆ వ్యక్తి అడిగితే సాగిలపడతాడు. ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించు, కొంచెం కాలం ఓర్చుకో, నేను తీరుస్తాను అన్న మాట మాట్లాడతాడు. తీరుస్తాను అని అన్నప్పుడు ఆ రాజు కనికరపడి ఆ వ్యక్తి అప్పు మొత్తాన్ని కొట్టేస్తాడు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు అంటే ఒక్కొక్క తలాంతుకు 3,600, అంటే మొత్తం ఎన్ని రూపాయలు అప్పుగా ఉన్నాడు ఆ వ్యక్తి? 3,600 ఇంటూ 10,000, దాదాపు 3,60,00,000 రూపాయలు అప్పుగా ఉన్నాడు. 3,60,00,000 రూపాయలు రాజుకు చెల్లించాలి. అంటే అర్థం ఏమవుతుంది? ఎంతగా అప్పు చేశాడు? ఫస్ట్ అప్పు చేశాడు, అయ్యా తీరుస్తాను, ఇంకా కొంచెం ఇస్తావా? సరే, రాజు ఇచ్చాడు, కనికరించాడు, ఆశీర్వదించాడు. వాడుకున్నాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ కొంచెం ఆశీర్వదించాడు, సరేలే పర్లేదులే, మళ్ళీ ఇచ్చాడు. అంటే ఈ వ్యక్తి యొక్క అలవాటు ఏమైపోయింది? తప్పు చేస్తున్నాడు, అప్పు అడుగుతున్నాడు, తప్పు చేస్తున్నాడు, రాజు దగ్గరికి వెళ్తున్నాడు, నేను తీరుస్తాను తీరుస్తాను తీరుస్తాను. అబద్ధం కదా అది. అంటే ఈ విషయం మనకు అర్థం కావాల్సింది, దేవుని పట్ల మనము రక్షించబడిన తర్వాత కూడా ఈ ఎవరి వ్యక్తి దాసుడు అంటే తన ఇంటిలో పనిచేస్తున్నవాడు, మనము కూడా ఆయన వద్ద ఆయన రాజ్యంలో చేర్చబడి ఉన్నట్లయితే మనము యుగయుగంలో ఆయనతో పాటుగా నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే మనము రక్షించబడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? రక్షించబడ్డాం, తప్పు చేస్తున్నాం, రక్షించబడ్డాం, తప్పు చేస్తున్నాం, సరి చేసుకుంటానయ్యా, పొరపాటు అయింది అంటున్నాం కానీ సరి చేసుకోవట్లా, అంటున్నాం కానీ సరి చేసుకోవట్లా. ఆ విధంగా ఎంత అప్పు చేశాడు? దాదాపు 3,60,00,000. అంటే అన్ని తప్పులు చేసుకుంటూ ఆ వ్యక్తి వెళ్ళాడు. అన్ని తప్పులు చేస్తున్నా అంత అమౌంట్ రాయబడింది అని అంటే మన జీవితంలో కూడా మనం చేస్తుంది మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఎన్నిసార్లు ఎంతగా మనము ఆయనకు రుణస్థులముగా ఉన్నాము, ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పాపాలు చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటే ఆయన లెక్క చూస్తే అప్పుడు అర్థమవుతుంది కదా. ఆయన వచ్చేది లెక్క చూసుకోవడానికి, ఇదిగో పలానప్పుడు ఆ మాట మాట్లాడావు కదా, అలా చూసావు కదా, అలా తలంచుకున్నావు కదా, అలా తిట్టావు కదా, ఇవన్నీ ఆయన లెక్కలోకి తీసుకుని వస్తే మన పరిస్థితి ఏంటి? 3,60,00,000 కాదు, ఎంత అప్పు ఉంటామో మనం ఆయనకి కదా, ఎంత అప్పు ఉంటామో మనకు. ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్నాడు, చేసే పని మాత్రము క్షమాపణ అడుగుతున్నాడు, పాదాలను పట్టుకొని మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా తీరుస్తానులే, కొద్దిగా ఓర్చుకో. ఇంతకుముందు చెప్పి ఉంటాడు ఇదే మాట. సాధ్యమా ఇంత అమౌంట్ తీర్చడం ఆ వ్యక్తికి? అంటే తను చేసిన తప్పు ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోయి ఎంతగా పెరిగిపోయింది అది, మోయలేని భారం అంతా. 3,60,00,000 రూపాయలు ఆ వ్యక్తి అప్పుగా ఉన్నాడు. ఆ రాజుకు అర్థమైంది, ఈ వ్యక్తితో కాదిక తీర్చలేడు, అసాధ్యమే కదా, మళ్ళీ తప్పు చేస్తున్నాడు, తీరుస్తాను. అవకాశం ఉందా ఆ వ్యక్తికి? ఏమీ లేదు ఆ వ్యక్తి దగ్గర, కానీ అవకాశం ఉందా? తీర్చగలడా? లేదు. అందుకనే ఆ వ్యక్తి రాజు కనికరపడి, దేవుడు మన మీద కూడా చూపిస్తున్న ఒక లక్షణము కనికరము. కనికరము అని అంటే అర్థం చేసిన తప్పులకు క్షమాపణ దొరకడము కనికరం. అనేక తప్పులు చేస్తున్నాం, అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నాం, ఆయనకు వ్యతిరేకంగా రోజులో ఆలోచన చేసుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక లిస్టు రాసుకుందాం. ఈరోజు ఏం మాట్లాడాను, ఏం చూశాను, ఎంత సమయము ఆయనకు ఇచ్చాను, ఎంత సమయం నా వ్యక్తిగతంగా నేను స్పెండ్ చేశాను, ఎంతగా ఆయనకు దూరంగా జీవించాను, ఎంతగా నా ప్రతి మాట, ఆలోచన, తలంపు, ఇవన్నీ లెక్కలేస్తాడు ఆయన. ప్రతిదీ కూడా లెక్క వేయబడుతుంది పరలోక రాజ్యంలో. లెక్క చూసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. అందుకనే ఆయన
మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఇదిగో ఆయన క్షమాపణ అడిగేసరికి కనికరపడి మొత్తం అప్పంతా తీర్చేశాడు. పర్వాలేదు లేక, నీ వలన కాదులే కానీ నా కనికరం చొప్పున నిన్ను క్షమిస్తున్నాను. మొత్తం అప్పంతా కొట్టేశాడు. ఎంతగా రిలీఫ్ ఉంటుంది ఆ వ్యక్తికి కదా. మొత్తం కొట్టేశాడు అని అంటే అంతగా ఆనందపడాలి, అంతగా సంతోషించాలి, అంతగా హెచ్చించాలి ఆ రాజునే. మనం చేయాల్సిన పని కూడా అలాంటిదే. అన్ని తప్పులు కూడా కొట్టివేయబడ్డాయి. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కూడా ఆయన కొట్టివేయడానికి ఇష్టపడుతున్నాడు. క్షమాపణ అడిగితే క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేసిన ప్రతి దోషం కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అడగాలి, తప్పును అడగాలి, పాదాలు పట్టుకొని మళ్ళీ మళ్ళీ అదే తప్పు అడుగుతాము, క్షమించబడతాం, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం. అడుగుతాము, క్షమించబడతాం, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం. ఈ వ్యక్తి చేసినట్టుగా. సరే చూద్దామని ఆ వ్యక్తిని విడిచిపెట్టాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పున్నాడు. ఎంత అప్పున్నాడు? 100 దేనారాలు అని రాయబడింది అక్కడ. 100 దేనారాలు. దేనారము అని అంటే ₹1/2. 100 దేనారాలు అంటే 100 అర్ధలు ఎంత? ₹50. ₹50 అప్పున్నాడు ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి. కానీ ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని అంటే నువ్వు అప్పు తీరుస్తావా తీర్చవా? అయ్యా ఆ వ్యక్తి కూడా అదే పని చేశాడు. క్షమించు, తీరుస్తాలే. ఆ వ్యక్తి కూడా సాగిలపడ్డాడు. ఈ వ్యక్తికి 3,60,00,000 తీర్చలేని స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తి ₹50 తీర్చగలిగిన స్థితిలో ఉన్నాడు. తీర్చే అవకాశం ఉంది ఆ వ్యక్తికి. ఈ వ్యక్తి తీర్చలేని 3,60,00,000 క్షమించబడ్డాడు. కానీ ఆ వ్యక్తి ₹50 తీర్చే అవకాశం ఉన్న ఆ వ్యక్తిని క్షమించలేక ఆ వ్యక్తిని జైల్లో వేయించేస్తాడు. ఆ వ్యక్తి ఏంటి హృదయ స్థితి ఎలా ఉంది? నేనేమో దేవుని నుండి క్షమించబడాలి. ఎన్ని క్షమించబడాలి? నేను చేసిన ప్రతి తప్పును కూడా దేవుడు క్షమించాలి. అప్పుడు ఆయన దేవుడు కదండి. అలా ఉంటేనే ఆయన దేవుడు అవుతాడు. నిజమా? అలా ఉంటేనే ఆయన దేవుడు అవుతాడా? ఆలోచన చేద్దాం. ఆయననేమో మనల్ని క్షమించాలి, మనము మాత్రము ఇతరులను వాళ్ళు చిన్న తప్పు చేసినా కదా, చాలా చిన్నది, 3,60,00,000తో పోల్చుకున్నప్పుడు ₹50 ఏమాత్రం ఉంది? ఎంత రేషియో ఉంది చూడండి ఒకసారి. చాలా చిన్న తప్పును క్షమించలేని స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఎదుటి వ్యక్తిని, సహోదరుని క్షమించలేని స్థితిలో చిన్న తప్పు చేశాడు. ఈ వ్యక్తి మాత్రం ఎన్నో తప్పులు చేశాడు, కానీ క్షమాపణ పొందుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఉద్దేశంలో నువ్వు నేను మనము ఎవరము? బలహీనులము, పాపులము, శత్రువులము, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్నవారము, నరకానికి తప్ప దేనికి పాత్రులము కాదు. ఆయన లెక్క వేస్తే, ఆయన మనల్ని లెక్కలోకి తీసుకుంటే దేనికి పాత్రులము కాము. అయినప్పటికీ ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. కానీ ఇదే క్షమాపణను పొందుకున్న నువ్వు నేను మనము ఎదుటి వ్యక్తిని మాత్రము ఒక చిన్న మాట అన్నా, ఒక చిన్న తప్పు చేసినా మనం వాళ్ళని క్షమించలేకపోతున్నాం. ఇది దేవుని రాజ్యం ఇలాగే పనిచేస్తుంది. ఎవరు దేవుని రాజ్యంలోకి చేరుతారు అని అంటే ఆ వ్యక్తి క్షమించక ఆ వ్యక్తిని జైల్లో వేపిస్తే ఈ విషయము ఇంకొక దాసుడు చూసి, అయ్యా నువ్వేమో 3,60,00,000 క్షమించావు ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి ₹50 క్షమించలేకపోయాడు అన్నప్పుడు రాజుకు కోపం వచ్చేసింది కదా. కోపం వచ్చి ఒక మాట మాట్లాడతాడు. 33వ వచనంలో, 18వ అధ్యాయం 33వ వచనంలో, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వారితో చెప్పాను. నేను నిన్ను క్షమించానే, నిన్ను కనికరించానే, కరుణించాను కదా, మరి నువ్వు కూడా నీ దాసుని కనికరించాలి కదా. దేవుడు మాట్లాడుతున్న మాట. ఇలాగే పనిచేస్తుంది పరలోక రాజ్యం, ఇంకోలా పని చేయదు. ఇది మన మైండ్లో, మన హార్ట్లో ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే నిత్యత్వానికి వెళ్ళలేను నేను. ఇది నన్ను నిత్యత్వం నుంచి దూరంగా చేస్తుంది. నేను తండ్రిగా ఉండాలి అని అంటే నేను చేయాల్సిన పని, కుమారునిగా ఉండాలి అని అంటే నేను చేయాల్సిన పని, నువ్వు చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని. పరలోకపు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే ఈ విధంగా చేయాలి, వేరే విధంగా చేయకూడదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన క్షమించేవాడు, ఆయన ప్రేమించేవాడు. నేను కూడా అలాగా ఉండాలి, నువ్వు కూడా, మనము కూడా అలాగా ఉండాలి. నువ్వు కూడా కనికరించాలి కదా. ఎందుకు కనికరించలేకపోయావు? అవన్నీ మళ్ళీ లెక్కలోకి తీసుకున్నాడు. అయితే వెంటనే వెళ్ళి నువ్వు జైలు లేపించేస్తాడు కదా. నువ్వు మళ్ళీ మొత్తం తీర్చేంత వరకు ఎలా తీరుస్తావో నాకు తెలియదు అని జైలు లేపించేస్తాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది.
ఎంతగా మనము క్షమించబడుతున్నాం ఆయన దృష్టిలో, ఆయన ఉద్దేశంలో అంతగా మనము క్షమించబడినప్పుడు ఈ క్షమాపణ ఎదుటి వ్యక్తికి కొంచెమైనా ఇవ్వగలుగుతున్నామా లేదా, ఎదుటి వ్యక్తిని క్షమించగలుగుతున్నామా లేదా, క్షమించలేకపోతే మనం అపాయంలో ఉన్నాము అనే విషయం అర్థం కావాలి. చాలా డేంజర్లో ఉన్నాం, నిత్య నరకము వైపుగా మన ఆత్మీయ జీవితం వెళ్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. క్షమించాలి, వేరే ఆప్షన్ లేదు. క్రైస్తవునికి క్షమించకపోతే చాలా చాలా కన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. మనకి జ్ఞాపకం ఉంటే ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తిని క్రీస్తు వారి వద్దకు తీసుకురావడానికి 4 వ్యక్తులు మోసుకుంటూ వచ్చారు. మోసుకుంటూ వస్తే అక్కడ స్థలం లేకపోతే ఇంటి కప్పు తీసి కిందికి ఆయన పాదాల వద్దకు ఆ వ్యక్తిని దించుతారు. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి అక్కడ చూద్దాం. ఆ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాను నేను. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఆ వ్యక్తిని క్రీస్తు వారు స్వస్థపరిచారా, ముట్టాడా, నీ పక్షవాయువు స్వస్థపరచబడునుగాక అన్నాడా? అనలా. ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడునుగాక అన్నాడు. క్షమించబడునుగాక అనగానే ఆ వ్యక్తి ఏమైనా లేచి నడిచిపోయాడు. ఏం జరగాలి అక్కడ? ఈ పాపాలు క్షమించబడకపోతే, ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడకపోతే ఆ వ్యక్తి ఎలా ఉండేవాడు? పక్షవాతముతోనే మంచం పట్టి ఉండేవాడు. అంటే ఆ మంచము పట్టి ఉండడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి కష్టాల గుండా, నష్టాల గుండా, శ్రమల గుండా, అనారోగ్యం గుండా, ఇబ్బందుల గుండా వెళుతున్నాడు. వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి చేసిన పాపాలు కదండి. ఆ వ్యక్తి చేసిన పాపమే అతన్ని పక్షవాయువుగా మార్చేసింది. ఎన్ని దినాల నుంచి ఉన్నాడో తెలియదు, కానీ పక్షవాతముతోనే ఆ మంచం మీద ఉన్నాడు ఆ వ్యక్తి. పాపము ఎప్పుడైతే క్షమించబడిందో, ఆ పాపము ఆ వ్యక్తిలో నుంచి తీసివేయబడిందో, ఆ రోగము కుదుర్చబడింది. ఆ వ్యక్తి స్వస్థతపరచబడి లేచి ఆయనను వెంబడించినట్టుగా చూస్తున్నాం. కన్సిక్వెన్సెస్ ఏమున్నాయి కదా? పాపాలు క్షమించబడకపోతే, మనం చేసిన దోషము, మన అపరాధము క్షమించబడకపోతే, ఎప్పుడు మనము క్షమించబడుతూనే ఉండాలి. ప్రతి దినము కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అయితే ఈ పాపము క్షమించబడాలి అని అంటే మనము ఒక పని చేయాలి, ఇతరులను క్షమించి దేవుని వద్దకు వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు. అందుకనే ప్రార్థనలో అదే కదా, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించు. మనం క్షమించబడుతూ ఉండాలి. ప్రతిరోజు మనం చేసిన ప్రతి పాపాన్ని రాత్రి వచ్చేసరికి ఆయన పాదాలను పట్టుకుని, అయ్యా ఈరోజు నేను ఏ తప్పు చేశానో, ఏ పొరపాటు చేశానో, చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను నాయనా, క్షమించు అని ఆ రోజువన్నీ కడిగి వేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఎప్పుడు క్షమించబడుతూనే ఉండాలి. క్షమించబడడానికంటే ముందుగా ఒకవేళ ఎదుటి వ్యక్తికి ఏదైనా మనము తప్పు చేసే విధంగా, లేకపోతే ఆ ఎదుటి వ్యక్తిని క్షమించని విధంగా ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయి, మన శత్రువే కదా, ఆ వ్యక్తి శత్రువే. క్షమించలేని వారు ఎవరైనా ఆ రాత్రికాల సమయంలో మన జీవితంలో ఉన్నాడు అని అంటే క్షమించేసేయాలి. క్షమించకపోతే మనము కొన్ని సమస్యల గుండా వెళ్ళే అవకాశము ఉంది. ఆ వ్యక్తి పాపాలు క్షమించబడలేదు అప్పటి వరకు కూడా. అప్పుడు కూడా ఆ వ్యక్తి ప్రార్థన చేయాల, అప్పుడు కూడా పాపాలను ఒప్పుకోలా. కానీ ఎవరిని బట్టి ఈ వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయి? ఆ నలుగురి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఒకవేళ ఆయన నీ పాపాలు క్షమించబడలేదు అని ఉన్నట్లయితే వేరే విధంగా ఉండేదేమో పరిస్థితి. ఎంతకాలం అలాగే ఉండేవాడేమో. రాలేని స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి, లేలేని స్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో
ఏదైనా పరిస్థితుల గుండా వెళుతూ ఉండడానికి కారణము ఒకవేళ మన జీవితంలో మనము క్షమించలేని పాపం ఏదైనా ఉందేమో, మన జీవితంలోనే మనము చేసిన అపరాధము, దోషము, పాపం ఏదైనా ఉందేమో ఒక్కసారి మన జీవితాలను పరీక్షించుకొని ఆయన పాదాల వద్దకు వెళ్ళి క్షమాపణ అడగాలి. ఎప్పుడు క్షమించబడుతూనే ఉండాలి. క్షమించబడకపోతే మనము నిత్యత్వములో నుంచి తప్పిపోయాము అని అర్థం. పరలోక రాజ్యము వేరే విధంగా పనిచేయదు. ఆయన లెక్క చూసుకోవడానికి వస్తున్నాడు, లెక్క చూసేవాడు ఆయన. ఆ లెక్కలన్నీ మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సరి చేసుకునేది ఏమి లేదు ఇక కదండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నేను ఇదిగో ధనవంతుడి లాజరస్ స్టోరీలో చూస్తాం, నేను వెళ్ళి నా సహోదరులు ఉన్నారు ఒక్కసారి చెప్పేసి వస్తాను, కుదరదు, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, కానీ మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ యెషయాలో మనకు తెలిసిన లేఖన భాగం యెషయా 59లో ఆయన అంటాడు, నీ ప్రార్థన విననేరక ఉండున్నట్లు నా చెవులు మందం కాలేదు. సహాయం చేయకుండా నీకు నా చేతులు కురుచ కాలేదు. నేను దాచిపెట్టుకోవట్లా నీకు సహాయం చేయకుండా. నీ ప్రార్థన వినకుండా ఉండట్లా, నాకు నీ ప్రార్థన వినాలనే ఉంది, నీకు సహాయం చేయాలనే ఉంది. అయితే నీకు నాకు మధ్యలో అడ్డుగా నీ పాపాలే, నీ దోషాలే వస్తూ ఉన్నాయి. నా ప్రార్థన వినపడాలి, మనం ఆశీర్వదించబడాలి అని అంటే మొదటగా చేయాల్సిన పని క్షమాపణ. అడ్డుగా వస్తున్న ఆ పాపాలను మనము క్లీన్ చేసుకోవాలి, క్షమించబడాలి ఆయనతో. అప్పుడు మాత్రమే మన ప్రార్థన ఆయన వద్దకు చేరుకుంటుంది. అప్పుడు మాత్రమే మనం సమాధానం పొందుకునే అవకాశం ఉంది. బైబిల్లో క్షమాపణ గురించి ఒక పుస్తకమే ఉంది. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఒక పుస్తకం రాయబడింది క్షమాపణ గురించి, ద బుక్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఏ పుస్తకం అది? ఫిలమోనుకు రాసిన పత్రిక. ఫిలమోనుకు రాసిన పత్రికలో అంత క్షమాపణ గురించి ఉన్న ఒక్క అధ్యాయమైన కానీ అందులో అద్భుతమైన ఆత్మీయ పాఠాలు ఉన్నాయి క్షమాపణ గురించి. అదంతా క్షమాపణ గురించి. అంటే దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడు క్షమాపణకి. ఒక పుస్తకాన్ని రాసించాడు క్షమాపణ మీద కదా. ఉన్న కొన్ని వచనాలలో దేవుడు అనేకమైన విషయాలు, మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ ముగ్గురు క్యారెక్టర్ల ద్వారా అనేకమైన విషయాలు ఆయన మాట్లాడతాడు క్షమాపణ గురించి. అంటే ఆయన ఉద్దేశంలో క్షమాపణ అనేది ఎంతో అద్భుతమైన లక్షణము. చాలా ప్రాముఖ్యత ఇస్తాడు ఆయన దానికి. ఆయన ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే ఉండాలి. అలాంటి జీవితమే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచన చేద్దాం. ఈ క్షమాపణ నాలో ఉండాలి. నేను ఆయన వద్దకు క్షమాపణ అడగడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నా శత్రువు ఎవరున్నారు, నాకు హాని చేసిన వాళ్ళు ఎవరున్నారు, నన్ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరున్నారు, నా సహోదరులు ఎవరున్నారు, వీరిని క్షమించి వారి గురించి ప్రేమించి ప్రార్థన చేసి, నీ శత్రువు గురించి ప్రార్థన చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ప్రార్థన చేసేవారిగా ఉందాం. మనము క్షమించబడదాం. మనం క్షమించబడకపోతే మనము క్షమించకపోతే ఆయన మనల్ని క్షమించడు. ఆయన క్షమించకపోతే మనం నిత్యత్వాన్ని మిస్ చేసుకున్నట్టే కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఎవరైనా ఉన్నట్లయితే వారిని అందరినీ దేవుని చిత్తమైతే ఈ రాత్రికాల సమయమున ఆయన పాదాల వద్దకు వెళ్ళినప్పుడు వారి పేర్లు పెట్టి, గుర్తుంటే పేర్లు పెట్టి నేను వారిని క్షమిస్తున్నాను. క్షమించడం మాత్రమే కాదు, ప్రేమించాలి. ప్రేమించడం అని అంటే వారితో సంబంధం కూడా సరిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవకాశం దొరికినప్పుడు వారితో సమాధానముతో సంబంధాన్ని బలపరుచుకోవడానికి, వారి గురించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరి కొరకు చేస్తున్నాం ఇదంతా? దేవుని కొరకేం కాదు. ఆయనకేమో మనమేమి ఆ కిరీటం ఇవ్వట్ల ఇలా చేయడం ద్వారా కదా. ఈ క్షమాపణ మనము కలిగి ఉండి ఆయనకేదో మేలు జరుగుతుందని ఇది చేయమని చెప్పట్లే ఆయన. ఎవరికి మేలు జరుగుతుంది? నీకు నాకు మనకే. ఎవరమైతే క్షమిస్తామో ఆ క్షమించే వ్యక్తి మేలు పొందుకుంటాడు. ఆ క్షమించే వ్యక్తి హృదయంలో సమాధానాన్ని పొందుకుంటాడు. ఆ వ్యక్తి మాత్రమే నిత్యత్వానికి చేర్చబడతాడు. మన కొరకే దేవుడు ఈ లేఖనాలను రాయించాడు, వేరే వాళ్ళ కొరకు కానే కాదు కదా. ప్రతి లేఖనం కూడా నీ కొరకు, నా కొరకే. దేవునికి ఏదో వస్తుంది, ఆయనకి ఏదో మనము కిరీటాన్ని ఇస్తున్నాం, ఆయనకి ఏదో మేలులు చేస్తున్నాం. ఆయనకేం తక్కువైంది మేలులు చేయడానికి? ఏమైనా తక్కువై ఆయన మన వద్దలో ఏమైనా కోరుకుంటున్నాడా? కానే కాదు కదా. మన కొరకే, మనము నిత్యత్వానికి వెళ్ళడానికే. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్షమాపణ
ప్రేమ, దేవుని అద్భుతమైన లక్షణాలు ఈ విధంగా ఉన్నప్పుడే నిత్యత్వంలో మనం ఉంటాము. ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.